ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని అపారమైన కృప ద్వారా ఈ వాక్య పరిచర్య నీ ఆత్మీయ జీవితానికి మేలుకరంగా, దీవెనకరంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఆత్మీయులారా, ప్రతిరోజు ఒక శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి ప్రభు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం. నేటి మన దైవ సందేశం లేయా. ఆత్మీయులారా, ఎవరు ఈ లేయా? లేయా యొక్క ఆత్మీయ లక్షణాలు, ఆమె జీవితం మనకి ఏ విధంగా మాదిరిగా ఉంది, ఆమె జీవితం ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు ధ్యానించుదాం. లేయా అన్న మాటకు అడవి ఆవు అని అర్థం, కష్టజీవి అని అర్థం, భారము మోసేది అని అర్థం. ఆత్మీయులారా, అంతేకాదు అలసట అని కూడా అర్థం. మన ఆత్మీయ జీవితంలో కష్టపడుతున్న సమయాల్లో కొన్నిసార్లు అలసిపోతా ఉంటాం. అయితే నీ ఆత్మీయ జీవితంలో ఎన్నడూ అలసిపోకుండా నీ ఆత్మీయ జీవితంలో గురి యొద్దకు పరిగెత్తాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈమె లాబాను యొక్క కుమార్తె. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క లేయా ఇంటికి పెద్దదిగా పుట్టింది, పెద్ద కుమార్తె. ఇంటికి పెద్దవారై పుట్టుట కంటే అడవిలో చెట్టై పుట్టింది మేలు అంటారు. అయితే ఆత్మీయులారా, ఈమె జబ్బు కన్నది. ఆదికాండం 29వ అధ్యాయము 17వ వచనంలో జబ్బు కన్నది. సరి అయిన దృష్టి ఆ సహోదరికి లేనప్పటికీ ఆత్మీయ నేత్రాలు తెరవబడిన బిడ్డగా బ్రతికింది. భౌతిక నేత్రాలతో ఈ ప్రపంచాన్ని నువ్వు చూస్తూ ఆకర్షించబడుతున్నావేమో, కానీ ఆత్మ నేత్రాలతో దూరదృష్టి కలిగి బ్రతికింది లేయా. మన ఆత్మీయ జీవితంలో దూరదృష్టి కలిగి మనం జీవించినప్పుడు దీవించబడతాం. ఈ రోజున దగ్గర చూపుతో జీవిస్తున్నావేమో, కానీ దర్శనము కలిగి దూరపు చూపుతో రాబోయే కాలములో ఒక ఆశీర్వాద కారకునిగా, కారకురాలుగా బ్రతకాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అయితే ఈ యొక్క లేయా జీవితంలో ఉన్న ఒక 7 గుణ లక్షణాలను మనము ధ్యానించుదాం. మొదటి మాటగా ఆదికాండం 29వ అధ్యాయం 23వ వచనములో తండ్రి చిత్తానికి తల వంచిన లేయా. తనకు ఇష్టమైన వారిని చేసుకోలేదు, తండ్రికి నచ్చిన వారితో తల వంచి వివాహం చేసుకున్న లేయా. తండ్రి చిత్తం నాలో నెరవేరాలి, తండ్రి యొక్క ఉద్దేశం నాలో నెరవేరాలి, తండ్రి యొక్క ఆలోచన నాలో నెరవేరాలని తండ్రి యొక్క చిత్తానికి తల వంచింది. దీనత్వం కలిగి, సాత్వికము కలిగి, నెమ్మది కలిగి తండ్రిని సంతోషపరిచిన కుమార్తె లేయా. దేవునికి మహిమ. పెద్దలను గౌరవించడం, పెద్దల దగ్గర నమ్రతగా ఉండడం, వారి ఆలోచనలు స్వీకరించిన ఒక ఆత్మీయత కలిగిన సహోదరి లేయా. తల్లిదండ్రుల ఎడల వినయం, విధేయత కలిగి ఒక ఆత్మీయ జీవితంలో కొనసాగుతున్న లేయా. ఆత్మీయులారా, కొన్నిసార్లు పెద్దలు మనకు ఆలోచన ఇచ్చినప్పుడు ఆ ఆలోచనలో మనం జీవిస్తే దీవించబడతాము. ఈమెలో ఉన్న ఒక మాదిరి తండ్రి చిత్తానికి తల వంచింది. దేవునికి స్తోత్రం. రెండో విషయాన్ని చూస్తే ఆత్మీయులారా, ఆదికాండం 29వ అధ్యాయము 31వ వచనంలో చూస్తే భర్త చేత ద్వేషించబడిన లేయా. కుటుంబంలో విలువలేని వ్యక్తిగా,
భర్త చేత ద్వేషించబడిన వ్యక్తిగా ఈ లేయా ఉంది. కొన్నిసార్లు మన కుటుంబంలో ఉన్న వారే మనలను రిజెక్ట్ చేస్తారు. మన కుటుంబీకులే మనల్ని కొన్నిసార్లు మనల్ని ద్వేషిస్తారు, దూషిస్తారు, అపహసిస్తారు, హేళన చేస్తారు, విలువలేని మాటలు మాట్లాడుతూ ఉంటారు. కట్టుకున్న భర్త, కాపాడవలసిన భర్త, కష్టంలో నష్టంలో తోడుగా ఉండవలసిన భర్త ఆమెను ద్వేషిస్తున్నాడు. ఆత్మీయులారా, ఏ ఇంట్లో ద్వేషించబడుతుందో ఆ ఇంట్లోనే దేవుని కోసం బ్రతకడం నేర్చుకుంది. తొందరపాటు లేకుండా నెమ్మదిగా దేవుని కోసం ద్వేషించబడుతున్న చోట దీనురాలుగా బ్రతికింది లేయా. మొదటిగా తండ్రి చిత్తానికి తల వంచింది. రెండవదిగా భర్త చేత ద్వేషించబడుతున్న మౌనముగా నిలిచింది, మౌనముగా సహించింది. అలాంటి ఆత్మీయత నీకు ఉండాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మూడో విషయాన్ని చూస్తే ఆదికాండం 29వ అధ్యాయము 31వ వచనంలో భర్త ప్రేమను నోచుకోలేని భార్యగా బ్రతికింది. భర్త తనను ప్రేమించలేదు, కానీ దేవుడు ఆమెను ప్రేమించినాడు. కొన్నిసార్లు మనుషుల ప్రేమ కోసం తప్పిస్తూ బ్రతుకుతున్నావేమో. మా తండ్రి నన్ను ప్రేమిస్తలేడు, నా భర్త నన్ను ప్రేమిస్తలేడు, మా తల్లి నన్ను ప్రేమిస్తలేదు, మా తోడబుట్టిన వారు నన్ను ప్రేమిస్తలేరని ఇహపరమైన ప్రేమల కోసం తప్పిస్తున్నావేమో. ఇహపరమైన ప్రేమలు నూనె ఉన్నంత కాలమే, ధనము ఉన్నంత కాలమే, బలము ఉన్నంత కాలమే, అందము ఉన్నంత కాలమే, ఆస్తి ఉన్నంత కాలమే. ఈ లోకపరమైన ప్రేమలు ఫిలియా భావోద్రేకాల మధ్యలో, ఎరాస్ లావాదేవీల మధ్యలో నానా రకాలమైన ప్రేమలు ఈ లోకంలో ఉన్నాయి. స్టోర్స్, ఈ ప్రేమలన్నీ తాత్కాలికమైనవి, కానీ అగాపే అనే శాశ్వత ప్రేమ నిన్ను ప్రేమించేది. ఇక్కడ చూస్తే ఆత్మీయులారా, మూడోదిగా భర్త ప్రేమ నోచుకోకుండా దేవుని ప్రేమ చేత హృదయాన్ని నింపుకొని బ్రతుకుతున్న లేయా. ఈరోజు ఆత్మీయ సహోదరి, ప్రభువే నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒకవేళ నీ కుటుంబీకులు నిన్ను ప్రేమించలేకపోతున్నారేమో, నీ భర్త లేదా నీ కుటుంబం నిన్ను ప్రేమించలేని పరిస్థితిలో ఉందేమో, కృంగిపోకు, నిరాశపడకు. దైవికమైన ప్రేమ నీ హృదయం నిండా ఉంది. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ ప్రేమ నీ కోసం మరణించి తిరిగి లేచిందని మర్చిపోకు. నాలుగో విషయాన్ని చూస్తే ఆత్మీయులారా, 29వ అధ్యాయం, ఆదికాండం 29వ అధ్యాయం 32వ వచనంలో శ్రమలలో దీవెన పొందుకున్న లేయా. చూడండి, శ్రమ కలుగుతుంది, ఆ శ్రమలో ఆమె బ్లెస్ అవుతుంది, దీవించబడుతుంది. మొదటిగా తండ్రి చిత్తానికి తల వంచింది. రెండోదిగా ద్వేషించబడ్డ మౌనంగా బ్రతికింది. మూడోదిగా ప్రేమ నోచుకోలేకున్న దేవుని ప్రేమతో నింపబడ్డది. నాలుగోది ద్వేషించబడుతుండగా దీవెనలు పొందుతుంది. ప్రియమైన సహోదరి, ఎక్కడైతే మనం ద్వేషించబడతామో అక్కడే మనం దీవించబడతాం, అక్కడే మనం ఆశీర్వదించబడతాం. ఒకవేళ నువ్వు ద్వేషించబడుతున్నట్టుగా బ్రతుకుతున్నావా? ఎక్కడైతే ద్వేషించబడుతున్నావో అక్కడే నీ దేవుడైన యెహోవా నీ తలను పైకెత్తి నిన్ను దీవిస్తాడని నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకవేళ నీ ఆత్మీయులు నిన్ను ద్వేషించిన, నీ బంధువులు నిన్ను ద్వేషించిన, నీ కట్టుకున్న వారు నిన్ను ద్వేషించిన, నువ్వు కృంగిపోకు. ద్వేషించబడుతున్నావు అంటే అక్కడ నువ్వు మరికొద్ది క్షణాల్లో లేదా మరికొద్ది రోజుల్లో దీవెన పొందబోతున్నావని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక వ్యక్తిని దేవుడు ఎప్పుడు దీవిస్తాడు అంటే ఒంటరి పరిస్థితిలో దీవిస్తాడు, ద్వేషించబడుతున్నప్పుడు దీవిస్తాడు, అన్ని కోల్పోయిన తర్వాత దీవిస్తాడు,
ఆ విధముగా విరిచి దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇక్కడ శ్రమలలో దీవెనలు పొందుతుంది. అయితే శ్రమ కలిగినప్పుడు కృంగిపోకు, శ్రమ కలిగినప్పుడు నిరాశపడకు. శ్రమను బిగించి పట్టుకొని ఆ శ్రమను జయించడానికి నిలబడదాం. శ్రమ వచ్చినప్పుడు ఏడవకు, శ్రమ వచ్చినప్పుడు మరణపు ఆలోచనలో బ్రతకవు. శ్రమ నీ దీవెనను తీసుకొని వస్తుంది. శ్రమ నీకు మేలు చేయడానికి వస్తుంది. శ్రమ నీ ఉన్నతమైన స్థితిని మార్చడానికి వస్తుంది. శ్రమ నీకు ఒక ఆత్మీయ లోతును నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం. అది 4వ విషయం. 5వదిగా లేయా ఆదికాండం 30:13 భాగ్యవంతురాలే సాక్ష్యం పొందింది. తన స్వజనులలో, తన ప్రాంతంలో భాగ్యవంతురాలు అంటే అన్ని సుగుణాల చేత అమర్చబడి ప్రజలకు ఒక దీవెనకరమైన వ్యక్తిగా నిలిచింది లేయా. ఓర్చుకొని జీవిస్తే, సహించుకొని జీవిస్తే, తగ్గించుకొని జీవిస్తే నీ జీవితము భాగ్యవంతురాలు వలె ఉంటుంది. ఈమె భాగ్యవంతురాలుగా నిలిచింది. దేవునికి స్తోత్రం. భాగ్యనగరం అని దేనిని అంటారంటే అన్ని సౌకర్యాలు అంతా సమృద్ధి ఉన్న దాన్ని భాగ్యము అంటారు. దేవునికి స్తోత్రం. ఈమె భాగ్యవంతురాలుగా తన ప్రజల ఎదుట సాక్ష్యము పొందింది. ఒకప్పుడు ద్వేషించబడ్డది, ఒకప్పుడు ప్రేమకు నోచుకోలేది, ఒకప్పుడు శ్రమల కొలిమిలో ఉంది. కానీ అన్నిటిని తానుకొని నిలబడ్డ తరువాత ఓ భాగ్యవంతురాలా అని ఆమె కోసం తన స్వజనులు సాక్ష్యం ఇస్తున్నారు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఒకవేళ నీ కోసం ప్రజలు మంచి సాక్ష్యం చెప్పకున్నా, ఒకవేళ నీ కోసము వ్యతిరేకమైన సాక్ష్యం చెప్పినా నువ్వు కృంగిపోకు. ఈరోజు నిన్ను శబాష్ అన్నవారు రేపు మరొకటి అంటారు, పనికి రాని వాళ్ళు అంటారు. నిరాశపడద్దు. దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. ఆమె భాగ్యవంతురాలుగా, కీర్తికెక్కిన స్త్రీగా, ఘనతకెక్కిన స్త్రీగా, మేలుకరమైన స్త్రీగా, దీవెనకరమైన స్త్రీగా ఈ లేయా ఆశీర్వదించబడ్డది. నా ప్రియమైన సహోదరి, ఈరోజు ఈ లేయా ఆత్మీయ జీవితాన్ని నువ్వు వింటున్నావు. జబ్బు కర్లది, అందం లేనిది, ఇంటికి పెద్దదై పుట్టి శ్రమల కొలిమిలో నడుచుకుంటూ బ్రతుకుతుంది. ఇలాంటి ఆత్మీయ జీవితం లేయాను చూచినప్పుడు నువ్వు నేర్చుకున్నావు. ఒకవేళ నీ లైఫ్ కూడా లేయా వలె ద్వేషించబడుతూ, ప్రేమ నోచుకోకుండా నువ్వు ఒకవేళ రిజెక్ట్ చేయబడుతూ నీ ఆత్మీయ జీవితంలో శ్రమల కొలిమిలో ఉన్నావేమో, కృంగిపోకు, నిరాశపడకు. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. 6వ విషయంగా చూస్తే ఆత్మీయులారా, ఈమె ఆదికాండం 30:17 యెహోవా ఆమె మనవిని వినెను. ప్రార్థన పరురాలుగా నిలిచిన లేయా. చక్కటి ప్రార్థన, ఎంత చక్కటి ప్రార్థన. అంత స్ట్రగుల్స్ అవుతున్నప్పటికీ కూడా ప్రార్థన జీవితాన్ని మానుకోలేదు. చూడండి, ఏ స్త్రీ జీవితంలో ప్రార్థన శక్తి ఉంటుందో ఆ స్త్రీ గనురాలుగా దీవించబడుతుంది. స్త్రీకి ఆయుధం ప్రార్థనే, కుటుంబానికి ఆయుధం ప్రార్థనే. ఒకవేళ నీ భర్త మొరటివాడు కావచ్చు, నీ భర్త మాట వినని వ్యక్తి కావచ్చు, ఒకవేళ నీ భర్తకు దీనత్వం, సాత్వికం లేదు కావచ్చు, కృంగిపోకు. కొందరు భర్తలు ఎడా పెడా మాట్లాడుతూ ఉంటారు. అయితే కొంతసేపు మౌనంగా ఉండు, కొంతసేపు దీనంగా ఉండు. ప్రార్థనతో సమస్యను జయించిన స్త్రీ ఈ లేయా. చాలా పోరాటాలు ఉన్నాయి తన చుట్టూ, కానీ ప్రార్థన జీవితంతో ఉన్నత స్థితిని, ఉన్నత ఆశీర్వాదాన్ని పొందుకుంది లేయా. మన ఆత్మీయ జీవితంలో ఈ యొక్క లేయాను చూచి నీవు నేను నేర్చుకోవాల్సింది ప్రార్థనా జీవితం. ఆమె దేవుణ్ణి చూస్తూ బ్రతికింది, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ బ్రతికింది, దేవుని సన్నిధానంలో విలపిస్తూ ప్రార్థన చేత తన పరిస్థితులను మార్చుకుంది. ప్రియమైన సహోదరి, ఈరోజు నీ కుటుంబంలో ప్రార్థించే తల్లిగా,
ప్రార్థించే చెల్లిగా, ప్రార్థించే అక్కగా, ప్రార్థించే అమ్మగా, ప్రార్థనతో నీ పరిస్థితులను దిద్దుకో, ప్రార్థనతో నీ పరిస్థితులను మార్చుకో, ప్రార్థనతో నీ భర్తను, నీ పిల్లలను మార్చుకో. నీ ప్రార్థనే నీ పిల్లలకు, నీ భర్తకు కంచె వేస్తుంది. నీ ప్రార్థనే నీ పిల్లలను ఆశీర్వదిస్తుంది. ఈ రోజున నీ జీవితం ప్రార్థనతో ముడిపడి ఉండాలని ఈ లేయా జీవితం నీతో మాట్లాడుతుంది. 7వదిగా చూస్తే ఆత్మీయులారా, ఆదికాండం 35వ అధ్యాయము 23వ వచనంలో యాజకులకు జన్మనిచ్చిన తల్లి, లేవి వంశం తనలోకి వెళ్ళి వచ్చింది. యాజకత్వం మోషే, అహరోనులు, మిరియాము, ఫినిహాస్, అద్భుతమైన ఆత్మీయత, ఒక మంచి తరానికి తల్లిగా, హల్లెలూయా, ఒక గొప్ప నాయకులకు, గొప్ప సేవకులకు ఒక తల్లిగా నిలిచింది. ఆత్మీయంగా మనం కనేవారముగా ఉండాలి. ఆత్మలను కనాలి, ప్రజలను కనాలి. మనం కన్న ప్రజలు దేవుని చేతిలో వాడబడే సాధనాలుగా ఉండాలి. చూడండి ఎంత ఆత్మీయతనంటే, యాజకులను, నాయకులను, ప్రవక్తలను తన గర్భంలో నుండి దేవుడు తీసుకొచ్చాడు. ద్వేషించబడ్డది, దూషించబడ్డది, ప్రేమ నోచుకోలేదు, శ్రమల కొలిమిలో ఉంది. కానీ ప్రార్థన జీవితం మానలేదు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చింది. జబ్బు కళ్ళది, ఇంటికి పెద్దదిగా శ్రమల కొలిమిలో నడిచింది. ఇవన్నిటిలో నుండి ప్రార్థన వీరురాలుగా నిలబడి తన కుటుంబంలో, తన గర్భంలో నుండి అద్భుతమైన కుమారులను దేవుని కోసం సంపాదించింది. ఒక రోల్ మోడల్ తల్లిగా, ఒక మాదిరికరమైన తల్లిగా, ఒక ఆత్మ సంబంధమైన తల్లిగా ఈ యొక్క లేయా భూమి మీద బ్రతికింది. రాహేల మధ్యలోనే మరణించింది. ఆమె సొగసు, ఆమె అందానికి యాకోబు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. అయితే ఆమె మార్గ మధ్యలోనే చనిపోయింది. కానీ ఈ లేయా ఆదికాండం 49వ అధ్యాయం 31వ వచనంలో ఆ యొక్క పితరుల దగ్గర పాతి పెట్టబడ్డది. మంచి ముగింపు, చక్కటి ముగింపు, శ్రేష్టమైన ముగింపు కలిగి ఈ లోకయాత్ర ముగించుకుంది. ఇంతకాలం బ్రతికినవన్నది కాదు, నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అన్నది చాలా ప్రాముఖ్యం. ప్రారంభం అంటే ముగింపు చాలా ఉత్తమం. ప్రారంభంలో ఉన్న భక్తి ముగింపులో కూడా ఉండాలి. సో ప్రారంభం లేయాలో బాగుంది, ముగింపు కూడా లేయాలో బాగుంది. ప్రియ చెల్లి, ప్రియ సహోదరి, ప్రియ తల్లి, నీ ప్రారంభం బాగుంది, నీ ముగింపు కూడా బాగుండాలని ప్రేమపూర్వకంగా దీని సేవకునిగా కోరుతున్నాను. ఈ వాక్యం నీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయి. ఈ వాక్యం నీకు నచ్చితే ఒక చక్కటి కామెంట్ పెట్టు. ఈ వాక్యం నీకు నచ్చితే మరొకసారి విని ఆత్మీయంగా నువ్వు కూడా కొందరికి ఈ వాక్యాన్ని అందించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు నిన్ను దీవించును గాక. మహోన్నతుడా, ఈ వాక్యాన్ని నీరుకట్టి ఫలింపజేసి నీ నామాన్ని ఘనపరచుకోమని యేసయ్య నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు.